బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా విధించింది ఉన్నత విద్యా కమిషన్. విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై కమిషన్ విచారణ జరిపింది. ఆరోపణలు నిజమని తేల్చింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలని తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. యూనివర్సిటీ అనుమతి గుర్తింపును రద్దు చేయాలని సిఫారసు చేసింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడంపై 15 లక్షల జరిమానా విధించగా ఆ మొత్తాన్ని యూనివర్సిటీ చెల్లించింది. మోహన్ బాబు యూనివర్సిటీలో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు ఉన్నత విద్యా కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఎప్పుడూ ఉండని వారి నుంచి మెస్ ఛార్జీలు కూడా వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదుల మేరకు కమిషన్ 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించింది. ఉన్నత న్యాయస్థానం గత నెల 26న 3 వారాల పాటు తాత్కాలికంగా స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా విధించింది ఉన్నత విద్యా కమిషన్. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలని తిరిగి 15 రోజుల్లో విద్యార్థులకు చెల్లించాలని ఉన్నత విద్యా కమిషన్ సూచించింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదరన్ సార్. దామోదర్, 26 కోట్లు చెల్లించబోతోందా మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులకి? మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి ఎటువంటి వాదనలు వినిపిస్తున్నారు ఈ సమయంలో? రాజేష్, డ్రీమ్డ్ యూనివర్సిటీగా ఏదైతే మోహన్ బాబు విద్యానికేతన్ను, ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థలను డ్రీమ్డ్ యూనివర్సిటీగా ప్రకటించిన తర్వాత ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుండడంతో గత సంవత్సరం 2024 ఏప్రిల్లో విద్యార్థులు పేరెంట్స్ అసోసియేషన్ ఉన్నత విద్యా కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా ఫిర్యాదు చేశారు. దీంతో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారో ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ఏదైతే ఉన్నత విద్యాశాఖ 15 లక్షల రూపాయల జరిమానాతో పాటు విద్యార్థులతో వివిధ రకాలుగా వసూలు చేసిన ఏకంగా 26 కోట్ల పైచిలకు నగదును వెంటనే 15 రోజులపల్లా విద్యార్థులకు రీఫండ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అంతేకాకుండా విద్యాసంస్థ యొక్క గుర్తింపు రద్దు చేసి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న విద్యార్థులను ఎస్వి యూనివర్సిటీకి బదలాయించాలంటూ కూడా ఉన్నత విద్యా కమిషన్ ఆదేశించింది. దీనికి మీద కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో 14వ తేదీకి మరోసారి వాయిదా కోర్టు వేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో ఈ విషయం మీద అనేక సంవత్సరాలుగా ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థల్లో జరుగుతున్న వివాదాలు, అదేవిధంగా దౌర్జన్యాలపై అనేక సంవత్సరాలుగా పోరాడుతున్న ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ విజయం చాలా వరకు చెప్పాలంటే వీరు అనేక సంవత్సరాలుగా పోరాట ఫలితమే అని చెప్పొచ్చు. చెప్పండి, అసలు ఏం జరిగింది మోహన్ బాబు విద్యా సంస్థల్లో? సార్, మోహన్ బాబు యూనివర్సిటీలో ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి వేలాది రూపాయలు దోచుకొని తింటున్నారు. దాంట్లో అనేక ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా, అన్యాయంగా వేలాది ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఎన్నో ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఒకేసారి ఫీజు కట్టాలని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వకుండా తర్వాత విద్యార్థులను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు. రాజ్యాంగ విరుద్ధంగా, అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా నడుపుతున్నట్టు మోహన్ బాబు కాలేజ్ పైన ఈరోజు తల్లిదండ్రులు మరియు విద్యార్థి సంఘాలు అనేక రకాలుగా ఉద్యమాలు చేయడము, తర్వాత ఈరోజు కోర్టు కూడా స్టే ఇవ్వడం చాలా శుభపరిణామం. తర్వాత యూనివర్సిటీ, మోహన్ బాబు యూనివర్సిటీ వెంటనే ఎస్వి యూనివర్సిటీకి అనుబంధంగా కానీ, లేదంటే అనంతపురంలో ఉన్నటువంటి జేఎన్టీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీ డ్రీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా విధంగా విద్యార్థుల నుంచి అయితే దోపిడీ జరిగింది? విద్యార్థుల నుంచి 3 సంవత్సరాల్లో 2023 నుంచి ఇప్పటి వరకు ఏకంగా 26 కోట్ల రూపాయలు పైచులకు అదనంగా వసూలు చేశారంటూ ఇప్పుడు ఒక నివేదిక వచ్చింది. అంటే ఏ విధంగా, ఎలా వసూలు చేశారు? సరే, యాక్చువల్గా చెప్పాలంటే 20 కోట్లు అనేది చాలా చిన్న విషయం. 20 కోట్లే కాదు, 200 కోట్ల పైగా అవినీతి జరిగింది. ఎందుకంటే
గతంలో 3 సంవత్సరాల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల దందాల పేరుతో, మోహన్ మంత్రాల పేరుతో, క్యాంటీన్ల పేరుతో విద్యార్థుల రక్తాన్ని జలగల్లా పిండేసి అయ్యా ఫీజులు కట్టించలేక విద్యార్థుల తల్లిదండ్రులు మా దగ్గరికి విద్యార్థి సంఘాల దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంటే అయ్యా ఏం పరిస్థితి ఇది, మోహన్ బాబు గారు ఎందుకు ఇలా చేస్తున్నారని కాలేజ్ దగ్గరికి పోయి మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తే, అదేవిధంగా శాంతియుత అడుగుదామని వెళ్తే అక్కడ బౌన్సర్లతో మమ్మల్ని కొట్టించి మా పైన కేసులు పెట్టినటువంటి ఘనతలు కూడా ఉన్నాయి. అదే మోహన్ బాబు విషయం మీద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆఫీస్లో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గత ప్రభుత్వ హయాంలో అందరికీ మంత్రులతో సహా వినతి పత్రాలు ఇచ్చాం. గత ప్రభుత్వ హయాంలో మోహన్ బాబు గారు మరి జగన్మోహన్ రెడ్డికి బంధువేమో తెలియదు కానీ మోహన్ బాబు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బంధువు అయినంత మాత్రాన విద్యార్థులు జలగల్లా రక్తాన్ని పిండుతున్నా కానీ వదిలేశారే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ప్రజా సమస్యల వేదికల్లో ఆల్రెడీ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా కోర్టులో ప్రజా సమస్యల వేదికగా మోహన్ బాబు మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా కోర్టు మీద కేసు వేసాం. అదేవిధంగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చాం. ఆ రోజు ఏఐఎస్ఎఫ్ చేసినటువంటి పోరాటాల వల్ల ఆ రోజు మంచు విష్ణు గారు కూడా స్పందించారు. మంచు విష్ణు గారు స్పందించిన తర్వాత మంచు విష్ణు గారు విద్యార్థి సంఘాలతో మాట్లాడతాం, శాంతిపూర్వకంగా చర్చలు చేద్దాం, మేము ఏదైతే మా నాన్నగారు ఫీజులు తీసుకున్నారో, మా అన్నగారు విష్ణు గారు ఏదైతే ఫీజులు తీసుకున్నారో దాన్ని నేను వెనక్కి ఇప్పించే బాధ్యతను తీసుకుంటున్నామని ఆ రోజు మంచు మనోజ్ గారు చెప్తే ఆ రోజు మేము శాంతియుతంగా మంచు మనోజ్ గారు శాంతియుత చర్చలు చేస్తాడనేటువంటి ఉద్దేశంతో మేము ఆ రోజు ధర్నాలు విరమించుకుంటే ఆ రోజు తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగిందంటే నెక్స్ట్ డే మంచు మనోజ్ గారు ఒక కరపత్రం రిలీజ్ చేశారు. విద్యార్థి సంఘాలు ఏ ఆందోళనకు గురవుతారో, ఏదైతే ఫీజులు తీసుకున్నారో ఆ ఫీజులో మా నాన్నదారి దగ్గర నుండి మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి విద్యార్థులకు సమర్పిస్తాము, తిరిగి చెల్లిస్తామని చెప్పేసి ఆ రోజు మంచు మనోజ్ గారు చెప్తే ఆ తర్వాత మంచు మనోజ్ గారు అదేవిధంగా మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు ఇద్దరు ఒకటై మోహన్ బాబు మంచు మనోజ్ మా కుటుంబాన్ని మా విద్యా సంస్థలు నాశనం చేస్తున్నాడని చెప్పేసి తర్వాత ఏం జరిగిందో ప్రపంచానికి తెలిసినటువంటి విషయమే. అయ్యా మీ ఇంట్లో జరిగినటువంటి, మీ కాలేజీలో జరిగినటువంటి అవినీతిని, అక్రమాలని మీ కుమారుడే మంచు మనోజ్ గారే మేము చెల్లిస్తామని చెప్తే ఆయన మీదే దాడి చేసి అక్కడికి పోయినటువంటి ఏం జరిగింది అని చెప్పేసి మీడియా మిత్రులు పోతే మీడియా మిత్రుల మీద దాడి, ఎలక్ట్రానిక్ మిత్రులు పోతే ఎలక్ట్రానిక్ మిత్రులు పడే. ఇదేమన్నా రాజ్యాంగబద్ధంగా నువ్వు తీసుకొచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నావా, లేకపోతే మోహన్ బాబు రాజ్యాంగాన్ని నడుపుతున్నావా? ఇప్పటికైనా సిగ్గు లజ్జ ఒళ్ళు దగ్గర పెట్టుకొని విద్యార్థుల దగ్గర నువ్వు ఏదైతే అవినీతి చేశావో, విద్యార్థుల దగ్గర విద్యార్థుల రక్తాన్ని జలగల్లా పీడించావో ప్రతి రూపాయి ఇప్పటికైనా కోర్టు నీకు మొట్టికాయలు వేసింది. ఇప్పటికైనా ప్రతి రూపాయి విద్యార్థులకు చేర్చాలి. 20 కోట్లే కాదు 200 కోట్ల రూపాయలు నువ్వు అవినీతి చేశావు. ఆ 200 కోట్ల రూపాయల్ని నువ్వు విద్యార్థులకు చెల్లించాలి. అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీని తక్షణమే సీజ్ చేసి ఆ యూనివర్సిటీని విద్యార్థులకు న్యాయం చేయాలంటే ఎస్టీ యూనివర్సిటీ పరిధిలోకి ఆ యూనివర్సిటీని తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి విద్యార్థులందరినీ న్యాయం చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు విద్యార్థుల నుంచి ఏ విధంగా అంటే సెల్ ఫోన్లు, హాస్టల్స్ ఈ విధంగా ఎలాంటి రకాలుగా వసూలు చేస్తారు? ఎలా వసూలు చేశారంటే ఈ మోహన్ బాబు అనే అతను ఈ మంచు ఫ్యామిలీ ఈ చిత్తూరు జిల్లాకు ఉండే మంచి పేరుని ఎక్కడ పక్కతారు తీయేస్తున్నారు. అటు హైదరాబాద్ సినీ పరిశ్రమలో తీస్తున్నారు, ఇక్కడ విద్యా సంస్థల వ్యాప్తంగా ఇక్కడ పరువు తీస్తున్నారు. విద్యార్థుల దగ్గర వీళ్ళు ఎటువంటిగా వసూలు చేసే వాళ్ళంటే విద్యార్థులు డే స్కాలర్లు అయితే ఎవరుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ బస్సులో రావడానికి, ఆర్టీసీ బస్సుల్లో కాలేజీకి వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకునే భోజనం తినడానికి వీలు లేదు. వాళ్ళు సొంతంగా ఆ కాలేజ్ యూనిఫామ్ కుట్టించుకోవడానికి వీలు లేదు. ఈ 3 రకాలుగా వాళ్ళు విద్యార్థుల దగ్గర ఎవరైనా సరే మీరు సొంతంగా కుట్టించుకున్నా సరే, కుట్టించుకోకపోయినా సరే, లేదా ఫుడ్ ఇక్కడ తిన్నా సరే తినకపోయినా సరే మీరు దాదాపు 10 సంవత్సరం 50,000 రూపాయలు మాకు చెల్లించాల్సిందే. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అడిగినా సరే వాళ్ళు బయటకు వచ్చే సమయంలో అక్కడున్న బౌన్సర్లు వాళ్ళకి బౌన్సర్లు మేపుతుంటారు వీళ్ళు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు. ఆ బౌన్సర్ల ద్వారా వాళ్ళని బయట దాడి చేయించడం కానీ, ఎవరైనా కంప్లైంట్లు అధికారులకు కానీ కంప్లైంట్ ఇస్తే అధికారులు కూడా వాళ్ళతో కుమ్మక్కయ్యి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ ఇంటికి పోయి కొట్టిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. ఇది చాలా సీరియస్ ఇష్యూ. మేము కూడా హైకోర్టును కూడా మేము విద్యార్థి సంఘాలుగా ఓటు అడుగుతున్నాం. ఈ యొక్క యూనివర్సిటీని ఖచ్చితంగా ఎస్వి యూనివర్సిటీ కింద అనుబంధంగా పెట్టే విధంగా మీరు కృషి చేయాలని మేము కోరుతున్నాం. లేని ఎడల ఇది తూతుమందరంగా వెళ్తే విద్యార్థుల యొక్క ఆగ్రహాన్ని మీరు చూడాల్సి వస్తుందని మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ డ్రీమ్డ్ యూనివర్సిటీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి, వీటి మీద ఏదైనా ఒక నియంత్రణ ఉందనుకుంటున్నాను? ఈ నియంత్రణ చాలా లేదండి. ఇక్కడ యూనివర్సిటీలతో వాళ్ళు చాలా వరకు కుమ్మక్కయ్యి, ఒకప్పుడు ఎస్వి యూనివర్సిటీ కింద చాలా అనుబంధ డిగ్రీ కళాశాలలు ఉండేటివి. ఈ విధంగా అది కూడా ఒకప్పుడు అనుబంధంగా ఉండేది. కానీ వాళ్ళు కొంతమంది ఉన్నతాధికారులకు కానీ, యూజీసీ వాళ్ళకి కానీ, యూజీసీలో ఉన్న ప్రొఫెసర్లకు కానీ వాళ్ళు లంచాలు ఇవ్వడం కానీ, దాని ద్వారా వాళ్ళు యూనివర్సిటీ
యూనివర్సిటీ స్టేటస్ తెచ్చుకుంటున్నారు. ఆ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు స్వయంగా నిర్వహించుకునే హక్కు వాళ్ళకి కలుగుతుంది. అప్పుడు విద్యార్థుల్ని అక్కడ దోపిడీకి గురి చేస్తున్నారు. ఇక్కడ దాదాపు చిత్తూరు జిల్లాలో చదివే విద్యార్థులందరూ దాదాపు స్కాలర్షిప్ మీద ఆధారపడే వాళ్ళే. అడ్మిషన్ సమయంలో ఎవరైతే కన్వీనర్ కోటాలో ఆ యూనివర్సిటీకి మోహన్ బాబు యూనివర్సిటీకి సీట్కి వెళ్తారో అక్కడ వాళ్ళని ఇక్కడ బెదిరించేస్తారనమాట. ఫస్ట్ మీరు ఇక్కడ జాయిన్ అవ్వద్దని ఏదో ఒకటి చెప్పేస్తారు. తర్వాత ఆ సీట్లు క్యాన్సిల్ చేసి ఉన్న సీట్లన్నీ దాదాపు 100 సీట్లలో 100% సీట్లలో 70% సీట్లు వీళ్ళు మేనేజ్మెంట్ కోటాకే అమ్మేసే విధంగా కూడా చేశారు. దాని మీద ఖచ్చితంగా పూర్తి విచారణ జరిగి అక్కడ సంపాదించిన డబ్బంతా వీళ్ళు సినిమా రూపంలో 200 కోట్లు 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నాం చెప్పి ఏదైతే మోహన్ బాబు చాలా సందర్భాల్లో చెప్పాడు, నేను కులము మతము రిజర్వేషన్లు లేకుండా ఫ్రీ సీట్లు ఇచ్చి చదివిస్తున్నానని, అది ఎంతవరకు నిజమేనంటారా? ఇది చాలా తప్పుడు అండి. మోహన్ బాబు గారు చెప్పేవన్నీ తప్పుడు అబద్ధాలు. ఆయన మాత్రం ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో ఫ్రీగా చదివాడు. ఆయనకి మాత్రం ఈ గవర్నమెంట్ ఫ్రీగా చదివించింది. బట్ ఆయన మాత్రం విద్యార్థుల దగ్గర డబ్బులు మాత్రం ముక్కుపిండి వసూలు చేసే పరిస్థితి ఉంది. ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశాడో చాలా వరకు నిఘా చాల్చేస్తుంది. అదేవిధంగా వాళ్ళు తీసిన సినిమాలు కూడా వాళ్ళకి ఎవరు ప్రొడ్యూసర్లు విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అవి కూడా బయటికి రాలేదు. ఎందుకు అలా జరిగింది? విద్యార్థులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ ఆ ఆత్మహత్యల్ని విద్యార్థులు లోపల ఇన్స్టిట్యూషన్లో చేసుకున్నా కూడా ఆత్మహత్యలు బయటికి రావు. పేరెంట్స్ని దగ్గరికి పిలిపించుకొని పేరెంట్స్ బయటికి వెళ్ళి కేసులు వేస్తాము ఏదైనా అంటామంటే వాళ్ళని అక్కడే బెదిరించి మీరు బయటికి వెళ్ళి తిరగలేరు, బయటికి వెళ్ళి బతకలేరు, మీరు ఇక్కడే ఉంటే మీకు ఏదన్నా రెమ్యునేషన్ ఏదైనా మీకు ఎక్స్గ్రేషియా ఇస్తాము, పోయిన ప్రాణం మేము తీసుకురావాలి, ఇట్లా చాలా జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అక్కడ గేట్ నుంచి బయటికి మాత్రం అవి రావు. గేట్ ఇన్ కేస్ పేరెంట్ లోపలికి వెళ్ళాలంటే అక్కడ ఏదో అది ఇన్స్టిట్యూషనా లేకపోతే ఏమన్నా వెళ్తే సమాధానం ఎక్కడన్నా శ్మశానంలోకి వెళ్తున్నాం అర్థంగా లోపలికి వెళ్తే అక్కడ ఒక టోకన్ తీసుకోవాలి, అక్కడ ఒక టోకన్ తీసుకొని మళ్ళీ అక్కడ కంప్యూటర్లో ఫేస్ పెట్టాలి, అక్కడ ఒక కంప్యూటర్లో ఫేస్ పెడితే మళ్ళీ అక్కడి నుంచి ఎవరైతే మీట్ అవ్వాలో హెచ్ఓడీలకు మీట్ అవ్వాలా, ప్రిన్సిపాల్కి మీట్ అవ్వాలా, వైస్ ప్రిన్సిపాల్కి మీట్ అవ్వాలా, మళ్ళీ ఆయనకి ఫోన్ చేస్తే ఆయన బిజీగా ఉన్నాడో లేదో చెక్ చేసుకొని మరి పేరెంట్స్ అదేవిధంగా అట్లా పేరెంట్స్ వెళ్ళాలంటే ఆ ప్రాసెస్ ఉంటుంది. అదే ఫీజు కట్టాలంటే అట్లేం ప్రాసెస్ ఉండదంట, డైరెక్ట్గా ఫీజు కట్టేయాలంట. ఇదెక్కడి న్యాయం? ఏ విద్యార్థి ఏ ఇన్స్టిట్యూషన్లో ఇప్పటిదాకా ప్రపంచంలో ఇన్ని విద్యా సంస్థలు ఉంటే ఈ రాష్ట్రంలో ఇన్ని విద్యా సంస్థలు ఉంటే మరి ఫీజు కట్టడానికి మాత్రం డైరెక్ట్గా కట్టాలంట. అదేవిధంగా ఎందుకు ఇంత ఫీజు పెట్టారని అడిగితే మాత్రం వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ వస్తామంట. ఇదేమన్నా విశ్వవిద్యాలయంలో నువ్వు బిజినెస్ చేసేటువంటి సినిమా వ్యాపారం అనుకుంటున్నావు మోహన్ బాబు గారు? ఇప్పటికైనా మానుకోండి. ఇవి మానుకోకపోతే మీ ఉనికి ఈ చిత్తూరు జిల్లాలో పూర్తి స్థాయిలో కోల్పోయింది. ఇంకా మీరు కోల్పోతారు. ఏదో విశ్వవిద్యాలయం పేరుతో నేను విద్యను ఫ్రీగా ఇస్తున్నాను, కులాలకు మతాలకు అతీతంగా ఫ్రీగా ఇస్తున్నామంటే మేము వస్తాం. నీకు దమ్ముంటే మమ్మల్ని లోపలికి ఆహ్వానించు. నీకు దమ్ముంటే విద్యార్థి సంఘాలుగా మేము వస్తాం. నీ ఇన్స్టిట్యూషన్లో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగావో విత్ హ్యాండెడ్ ప్రూఫ్తో సహా మేము బయట పెడతాం. మరి నీకు దమ్ముందా? మమ్మల్ని ఇన్వైట్ చేసే దమ్ము నీకుందా? నీకుంటే మమ్మల్ని ఒకసారి ఇన్వైట్ చేయి. మీరు చేసిన భాగవతాలు మేము పెడతాం. మేమేం చేస్తున్నామో సమాజానికి తెలిసేట విధంగా మనం అందరూ కూర్చొని నువ్వేం చేసావు అని మేము కూడా చెప్తాం. ఏదైతే డ్రీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటైన తర్వాత ఏదైతే మోహన్ బాబు విశ్వవిద్యాలయం పేరుతో ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో పూర్తి స్థాయిలో అనేక పెద్ద ఎత్తున దందాలు నడిచాయి. విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్లు రాకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో వారి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా మొదటి సంవత్సరం చదివిన తర్వాత రెండో సంవత్సరంలో హైయర్ ఏదైనా ఉన్నత విద్యా సంస్థల్లో వారికి చదువుకోవడానికి అవకాశం వస్తే వారి మొత్తం 3 సంవత్సరాలు ఫీజు కట్టి ఆ తర్వాతే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. అగ్రికల్చర్ కోర్సులో కానీ ఇతర డ్రీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత డిగ్రీ కోర్సులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ డిగ్రీ కోర్సుల్లో కూడా పెద్ద ఎత్తున వసూలు చేసినట్లు ఏదైతే కమిషన్ త్రిసభ్య కమిటీ నిర్ధారించింది. మొత్తం మీద 26 కోట్ల 76 లక్షలకు పైగా వసూళ్లు అక్రమంగా 3 సంవత్సరాల కాలంలో విద్యార్థుల నుంచి బలవంతంగా వసూలు చేసుకున్నట్లు నిర్ధారించిన నేపథ్యంలో 15 రోజుల్లో ఆ డబ్బును ఆ విద్యార్థులకు రీఫండ్ చేయాలంటూ ఏదైతే ఉన్నత విద్యా కమిషన్ ఆదేశించడమే కాకుండా మోహన్ బాబు డ్రీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన గుర్తింపును పూర్తి స్థాయిగా రద్దు చేయాలని, అదేవిధంగా వాటిని ఎస్వి యూనివర్సిటీకి అనుబంధంగా ఆ విద్యార్థులను నడపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి కూడా ఈ విషయం మీద వెంటనే ఆలోచించాలంటూ దీనిపైన తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి గత నెలలో కోర్టుకు వెళ్ళిన మోహన్ బాబు డ్రీమ్ యూనివర్సిటీకి ఏదైతే కొంత స్టే ఇచ్చింది, 14వ తేదీ మరోసారి విచారణ జరగనున్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం ఇస్తుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు కుటుంబ విభేదాలు, మరోవైపు ఈ విధంగా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు, అదేవిధంగా విద్యార్థి సంఘాల ఫిర్యాదుల మేరకు ఎట్టకేలకు అటు ఉన్నత విద్యా కమిషన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నత విద్యాశాఖ రెండు సంయుక్తంగా జరిపిన విచారణలో పూర్తి స్థాయిలో ఇక్కడ డ్రీమ్డ్ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని నిర్ధారణ రావడంతోనే ఈ చర్యకు మార్గం ఏర్పడింది. తనకు ఎదురులేదనుకున్న మోహన్ బాబుకి ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. మోహన్ బాబు యూనివర్సిటీకి
భారీ షాక్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్. సో అదనంగా విద్యార్థుల నుంచి అనేక అవి అని పేర్లు చెప్పి దాదాపుగా 26 కోట్లు అదనంగా వసూలు చేశారు. కాబట్టి 15 రోజుల్లోగా విద్యార్థులకి తిరిగి ఆ 26 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. మరోపక్క మోహన్ బాబు యూనివర్సిటీలో అనేక సంవత్సరాల నుంచి ఇటువంటి అక్రమాలు బాగా జరుగుతున్నాయంటూ విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు.